కొన్ని రోజుల నుంచి నిరుద్యోగుల నిరసనలు తెలంగాణ అంతా కొనసాగుతున్నాయి. అయితే నిన్న టీజీపీఎస్సీ దగ్గర చేసినటువంటి నిరసనతో అది మళ్ళొకసారి ఉధృతమైంది అని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి నిరుద్యోగుల విషయంలో ఎంతైతే చర్చ జరుగుతుందో ఇంకొకరి గురించి కూడా అంతే చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరుగుతున్నటువంటి వ్యక్తే నాతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు ఆమె మీద అంత ట్రోల్ జరుగుతుంది, ఆమె చేసినటువంటి తప్పేంటి, ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి ఏంటి అనేటువంటి అనేక అంశాలను ఆమెను అడిగి తెలుసుకుందాం. ముందుగా స్ట్రేట్గా అడుగుతున్నాను, నిన్నటి నుంచి మీ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్లో మెయిన్గా మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అనేటువంటి చర్చ వస్తుంది. మీరు నిజంగా పెయిడ్ ఆర్టిస్టా, ఏదన్నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తా? నేను అవుట్ రైట్గా చెప్తున్నా అండి, నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు. నాకు ఏ పార్టీ పైసలు ఇవ్వలేదు. నేను కేవలం నిరుద్యోగుల అంశాల మీద ఫైట్ చేస్తూ వచ్చే ప్రాసెస్లో నేను డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ లీడర్స్ని కలుస్తూ వచ్చిన కానీ నేను ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళని కలిసింది మాత్రమే హైలైట్ చేసి పెయిడ్ ఆర్టిస్టులు అనేసి అంటున్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు. ఏ రకంగా నేను పెయిడ్ ఆర్టిస్ట్ అంత అనేటోళ్ళు నాకు ప్రూవ్ చేయండి, నేను పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. నేను బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాను, ప్రూవ్ చేయండి. అది ఎందుకు ప్రూవ్ చేయట్లేదు? ఊరికే బట్టగాల్చి మీద ఎందుకు వేస్తున్నారు? ఏ రకంగా వేస్తారు మీరు? ఏం ఆధారం ఉందని మాట్లాడుతున్నారు నా మీద ఈరోజు? అదే నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చూడండి, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ అయితే కాదు కదా, ఈసారి అయితే టీజేఎస్ పార్టీ కదా, మరి ఈసారిని కూడా కలిసిన అంటే మరి నేను టీజేఎస్ పెయిడ్ ఆర్టిస్ట్నా? అలాగే చూసుకుంటే ఇంకా నేను చాలామంది కాంగ్రెస్ అంతెందుకండి, ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కలిసా ఎట్ హిజ్ రెసిడెన్స్. వాళ్ళ ఇంట్లోనే నేను కలిసినప్పుడు మరి ఇదెందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే నేను అప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కలిశాను, మా సమస్యలు ఇవి అని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా అప్పుడు నేను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్టా? చెప్పండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్తో మాట్లాడి అప్పుడు కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది. నేను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్ అయితే అప్పుడు కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్. మరి ఇప్పుడు కాకపోతే అప్పుడు కూడా కాదు కదా. నేను ఎందుకు అట్లా క్లెయిమ్ చేస్తున్నాను? అన్ని ఫాల్స్ క్లెయిమ్స్ ఎందుకు చేస్తున్నారు? కేవలం ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు కాబట్టి మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలనే మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికోసం క్వశ్చన్ చేస్తున్న మనుషుల్ని, ముందుకొచ్చిన మనుషుల్ని ఇట్లా మానసికంగా ఇది చేస్తే తగ్గుతారు, వెనక్కి తగ్గి వాళ్ళు బయటకి రాకుండా ఉంటారని మెంటల్ టార్చర్ చేయాలని పని కట్టుకొని పర్సనల్ టార్గెట్స్ చేసి మరీ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు మేము బీఆర్ఎస్కి అగేన్స్ట్గా కూడా ఫైట్ చేసినాం కదా, అవి మీకు కనిపించలేదా? ఆ ఫైట్ చేసినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా. ప్రతి ఇష్యూ దాంట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అప్పుడు కోర్ట్ కేసెస్ అయితే కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ అప్పుడు మేము ఫైట్ చేసినాం. సెల్ఫ్గా నిరుద్యోగులకు బయటకు వచ్చి మేము చాలా మంది గ్యాదర్ అయిన తర్వాత బల్మూర్ వెంకట్ అనేవాడు పిలవకుండా వచ్చిండు. ఆ రోజు ఎందుకు వచ్చిండు చెప్పండి? ఆ రోజు నువ్వు వచ్చి నీ వెనకాల వేసుకున్నావు కదా క్రెడిట్ అంట. సరే, ఆయన మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారని మిమ్మల్ని వెల్కమ్ చేసినాం. ఈ రోజు కూడా అట్లనే మేము ఆపోజిషన్ వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఆపోజిషన్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళినాం? మీరు పట్టించుకోకపోతేనే కదా. మీరు పట్టించుకోండి. ఇప్పుడు మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు పట్టించుకుంటే మేము వెళ్ళాల్సిన అవసరం మాకు ఉండదు కదా. మీరే ఛాన్స్ ఇస్తున్నారు, మీరే రోడ్ల మీదకి రండి అంటున్నారు, మీరే ఓండి అని చెప్తున్నారు కదా ఇండైరెక్ట్గా. అట్లా పోతేనే బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడతారా ఈరోజు? ఎంతవరకు కరెక్ట్? అసలు మీకు మాట్లాడే వాళ్ళకి కొంచెమన్నా సెన్స్ అనేది ఉండదా? ఇష్టం ఉన్నట్టు ఒక ఆడపిల్లని పట్టుకొని అడ్డగోలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకొని అడ్డగోలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అది మీ ఇంటి ఆడబిడ్డలని అయితే ఇట్లా చేస్తారా? ఎంతవరకు అసలు మీకు కొంచెమన్నా బుద్ధి సిగ్గు అనేది ఏం అనిపించట్లేదా? ఇదే పనా ఇంకా మీకు? అసలు చేయాల్సిన పనులు చేయండి. దీని మీద చేయాల్సిన పనుల మీద ఫోకస్ చేయకుండా ఎవరిని ట్రోల్ చేయాలి, ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయాలి, ఎవరు ఏడ దొరికితే బొక్కలు వేయాలి, ఇదేనా మీ పని? ఇంతమందిని ఇప్పుడు నేనంటే పెయిడ్ ఆర్టిస్ట్, సరే మీరు అన్న మాటకే నేను అంటండి. ఒకవేళ నేను పెయిడ్ ఆర్టిస్టే అనుకోండి మీరు కాసేపు. మరి చాలామంది నిరుద్యోగులు వచ్చారు కదా నిన్న టీజీపీఎస్ దగ్గరికి. ఎంతమంది వచ్చారు? 1000 మంది పెయిడ్ ఆర్టిస్టులేనా మరి? అంటే ఇప్పుడు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడానికి 100-200 మంది రెచ్చిపోతారండి, 1000 మంది రెచ్చిపోతారా? వాళ్ళు కడుపు మండే కదా అంతమంది వచ్చింది. వాళ్ళకి అవసరం లేకపోతే ఎందుకు వస్తారండి? చదువుకునేటోళ్ళు పుస్తకాలు పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి పోలీసులు లాక్కొని ఈడ్చుకొని వెళ్తుంటే, అరెస్టులు చేస్తుంటే వాళ్ళకి ఏం అవసరం? చదువుకునేటోళ్ళకి మాకేం అవసరం అండి? మీరు అన్ని చేసేటి సక్రమంగా చేయండి. అవి చేయకుండా ఎంతసేపు పెయిడ్ ఆర్టిస్టులు అది మాట్లాడడం, ఇది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. దీన్ని చాలా తీవ్రంగా మేము దీనిపైన లీగల్గా కూడా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామండి. మిమ్మల్ని శంకిని అని కూడా అంటున్నారు కదా కొంతమంది. ఇప్పుడు శంకిని అనే పర్సన్ ఎవరు అనేది అందరికి తెలుసు, తీన్మార్ మల్లన్న. అదే తీన్మార్ మల్లన్న నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా, నీ ఇంటి ఆడబిడ్డని ఎవడైనా అంటే నువ్వు ఊకుంటావా?
చెప్పు ఊకుంటావా? ఇప్పుడు శంకిని అని నన్ను అంటున్నావు, ఇదే మనిషిని నేను నీ స్టూడియోకి వచ్చిన ఏ ఇష్యూస్ మీద వచ్చినాయా? నేను నాకేమైనా పర్సనల్ ప్రాబ్లం ఉండి వచ్చినా? నేను వచ్చింది కేవలం టీఎస్పీఎస్సీ ఇష్యూస్ మీద వచ్చిన. ఆ రోజు పెద్ద ఆవేశానికి పోయి జనార్దన్ రెడ్డి మీదకి చెప్పు చూపించినవే మొనగాడిలాగా. మరి ఈ రోజు ఒక ఆడబిడ్డను అనడానికి నోరు ఎట్లా వస్తుంది నీకు? ఈ రోజు కూడా నేను అదే ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నా. నేను వేరే ఇష్యూస్ మీద నేను ఫైట్ చేయట్లేదే. ఆ ఇష్యూస్ నీకు కనపడట్లేదా? చెప్పు. మరి నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎవడోట్లేస్తే గెలిచినావు? గ్రాడ్యుయేట్ లేస్తేనే కదా నువ్వు గెలిచింది. గ్రాడ్యుయేట్ లేస్తే గెలిచి ఈరోజు నీకు అధికారం వచ్చిందన్న మదంతో మాట్లాడుతున్నావా ఈ మాటలని? నీ ఇంటి ఆడబిడ్డనంటే నువ్వు ఊకుంటావా చెప్పు? ఇది అసలు నీకు కనీసం మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా? నీ స్టూడియోలో వచ్చి, నీ స్టూడియోలోనే వీడియో ఉంది, ఆన్ ద రికార్డ్ ఉంది, చూసుకొని కావాలంటే. ఆ రోజు అంత ఆవేశంగా మాట్లాడినావు, ఆ రోజు నేను సపోర్ట్ చేస్తా అన్నావు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలలో గ్రూప్ 1 1:100 చేస్తా, గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచిపిస్తా, జీవో 46 ఇష్యూ టేకప్ చేస్తాను. ఎక్కడ పోయింది మరి నీ ప్రామిస్లన్నీ? ఎందుకు మాట్లాడట్లేవు ఆ ప్రామిస్ల గురించి? ఆ ప్రామిస్లన్నీ పట్టించుకునేది ఉండదు. కానీ ఒక ఆడపిల్ల వచ్చి ముందుకొచ్చి మాట్లాడితే ఈమె చూడు అసలు ఆగుతలేదు, ఈమె శంకిని అని మాట్లాడతావా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతావు నువ్వు? శంకిని అంటున్నావు కదా, అంటున్నారు కదా మీ కాంగ్రెస్ వాళ్ళు. ప్రూవ్ చేయండి, దమ్ముంటే ప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి మరి మీ వెనకాల తిరిగే తొత్తులను ఏమనాలి మేము? మీరు కూడా కొనుక్కుంటున్నారు కదా మనుషుల్ని, మరి వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులే కదా. మరి మీరు కొనుక్కునే దాన్ని ప్రోత్సహించినప్పుడు కొనేటోళ్ళు కూడా చేస్తారు మరి అట్లనే. ఎంత ధైర్యం ఉంటే ఆ మాటలు అంటారు మమ్మల్ని మీరు? ఇది మాత్రం చాలా అంటే చాలా మనుషుల్ని ఎంత మెంటల్గా టార్చర్ చేయాలంటే అంత పూనుకొని ఉంది కాంగ్రెస్ ఈరోజు. కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు అరే రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్నారు, కొంచెమన్నా డీసెన్సీతో బిహేవ్ చేయాలి కదా. మినిమం డీసెన్సీ లేదు అసలు మీకు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరులోనే గ్రాడ్యుయేట్ అంటే మినిమం డీసెన్సీ ఉంటుంది. నీకు ఆ ఇంగిత జ్ఞానం, ఆ మినిమం డీసెన్సీ లేకుండా పోతుంది. సిగ్గుందా కొంచెమన్నా నీకు? గవర్నమెంట్ వచ్చి 7 నెలలే అవుతుంది, కొంచెం కుదురుకుంటానికి చదువుకుంటానికి టైం ఇయ్యి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు నిరుద్యోగులు అని ప్రభుత్వం తరపున వాళ్ళంటారు. అవును, చదువుకోవడానికి టైం పడుతుందండి. మరి నువ్వు అన్నీ తెలిసే కదా నువ్వు హామీలు ఇచ్చింది అని. సర్దుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి నీకు తెలియదా? ముందు హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా? 1 yearలో 2 lakhs జాబ్స్ ఏ రకంగా ఫిల్ చేస్తాను హామీ ఇచ్చినావు నువ్వు? ముందు నీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు సర్దుకొని అంతా సెటిల్ చేసుకొని ఇష్యూ చూస్తామంటే మీరు సర్దుకొని సెటిల్ అయ్యేంత వరకు ఇక్కడున్న నిరుద్యోగుల ఏజ్ ఆగిపోతుందా? అట్లే ఆగిపోదు కదా, వాళ్ళ ఏజ్ పాస్ అవుతుంది కదా. పోయిన వాళ్ళ ఏజ్ని తిరిగి తీసుకొస్తావా నువ్వు? ఆ ప్రొడక్టివ్ ఏజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిది ప్రొడక్టివ్ ఏజ్ పోతుంది. నువ్వు ఆ టైం పీరియడ్ని నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతావా? తీసుకురాలేవు కదా. నీకు ఇది అర్జెంట్ ఇష్యూ, ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన ఇష్యూ. ఆ మాత్రం సెన్స్ లేకుండా మీరు దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటా పోతే ఎవరికి ఏమి ఉద్ధరించాలనుకుంటుంది గవర్నమెంట్ అసలు? ఇది మీకు తెలుసు, ఇది చాలా అర్జెంటు, ముందు మేము రాగానే టేకప్ చేయాల్సిన ఇమీడియట్ ఇష్యూ అని కూడా మీకు తెలుసు. అంతేందుకు పక్క స్టేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన రాగానే మెగా డిఎస్సి సైన్ చేసినారు కదా. ఆయన కూడా హోల్డ్ చేయొచ్చు కదా, కొన్ని రోజులు హోల్డ్ చేయాలంటే. కానీ ఎందుకు హోల్డ్ చేయలేదు? ఆయన రియలైజ్ అయ్యిండు ఇది ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన ఇష్యూ అని రియలైజ్ అయ్యిండు. మరి నువ్వెందుకు రియలైజ్ కాలేదు? ఇప్పుడు సర్దుకోవడానికి టైం పడుతుంది అన్నావు కదా. కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ అన్నిటికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి సర్దుకోవడానికి అప్పుడు టైం అవసరం లేదా మీకు? అది మాత్రం టకా వెంటనే రిలీజ్ చేసేస్తారా? మళ్ళీ అప్పుడు మేము గవర్నమెంట్కి బీఆర్ఎస్కి అగేన్స్ట్గా ఫైట్ చేసినప్పుడు ఆకునూరి మురళి ఏమైనారు, కోదండ రామ్ సార్, వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అని చెప్పుకొని ముందుకు వచ్చి మాకు ప్రతిసారి ప్రతి దాంట్లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఇవాళ ఒక్కరన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఒక్కరన్నా నోరు విప్పి మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు? అందరూ కాంగ్రెస్కి సపోర్టర్లే, అన్ని కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. మొన్న ఆకునూరి మురళి గారు బయటకు వచ్చి అంటారు, ఆయన అన్నారు మీ కాంగ్రెస్ సపోర్టరే అంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి 2 రోజులు టైం పట్టదు, మీకు 2 వారాల టైం ఎందుకు? ఈ 7 నెలల్లో ఏం చేసిరు మీరు అని మిమ్మల్ని క్వశ్చన్ చేసిండు కదా. మీకు అప్పటికన్నా రియలైజ్ అవ్వడం లేదా? అసలు ఎంతసేపు ఉన్నా ఎవరైనా పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారు. ప్రతిసారి లీగల్ ఇష్యూస్ అంటారు. మేము చూపిస్తాం లీగల్ ఇష్యూస్ రావని. ఏ రకంగా లీగల్ ఇష్యూస్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో చేయలేదా? పోస్టులు యాడ్ చేయడం చేయలేదా? మళ్ళీ మొన్న కేసీఆర్ గారు గవర్నమెంట్లో చేయలేదా పోస్టులు యాడ్ చేయడం? అప్పుడు లేని లీగల్ ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మీకు? ఎందుకు వస్తున్నాయి? ప్యూర్ నెగ్లిజెన్స్. అంత నెగ్లిజెన్స్ ఎందుకు? మరి నీకు అంత నెగ్లిజెంట్గా బిహేవ్ చేస్తా అనుకున్నా నువ్వు ఎందుకు హామీ ఇచ్చినావు? ఎవడు ఇవ్వమన్నాడు? మేము అడిగిన మా హామీ ఇవ్వమని అడగకుండానే నువ్వు ఇచ్చిన హామీలు ఇవి. ఈ హామీలు ఇచ్చి తిప్పించుకున్నావు. ఒక్కొక్కరు ఇన్స్టిట్యూట్లకు పిలిపించి మరీ తిప్పించుకున్నారు మమ్మల్ని. ఇవాళ వాళ్ళే మా స్టేటస్లు పెట్టి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు మేము లేకపోతే వాడు ఎవడండి? అసలు వాడికి చైర్మన్ పదవి ఎట్లా వచ్చింది? మా బలం చూసే ఇచ్చింది కదా కాంగ్రెస్. నేను ఈరోజు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని, చీఫ్ మినిస్టర్ని అందరినీ నేను అడుగుతున్నా, ఎమ్మెల్సీస్ ఇంక్లూడింగ్ ఎమ్మెల్సీస్ వాళ్ళని అడుగుతున్నా, రియాజ్ అనే మనిషికి మీరు ఎట్లా ఇచ్చారు పదవి? నిరుద్యోగుల బలం చూసే కదా మీరు ఇచ్చింది. ఈరోజు మీకు చెప్పండి, నిరుద్యోగుల బలం చూసి ఇచ్చిరా లేకపోతే ఇంకేం చూసి ఇచ్చిరా మీరే చెప్పండి. ఇన్ని చేసుకుంటూ ఇంత నరకం చూపిస్తున్నారు. నిన్న మేము టీఎస్పీఎస్సీ ముట్టాడంటే అంతమంది పోలీస్ ఫోర్స్ని దింపడానికి కారణం ఏంటి? ఎందుకు దింపిండ్రు? అన్ని అక్రమ అరెస్టులు ఎందుకు చేసిర్రు? మేమేమైనా కత్తులు కటార్లు పట్టుకొని మేము యుద్ధానికి వచ్చినామా మీ మీదికి? లేదు కదా, పీస్ఫుల్ ప్రొటెస్టే అన్నాం కదా. మీరు మా ఫండమెంటల్ రైట్ని ఎందుకు వైలేట్ చేసిర్రు?
మీరు మీరు రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉండాలి ఏదైనా అని మాట్లాడుతున్నప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వెళ్తే ఫండమెంటల్ రైట్. ఎందుకు తెలంగాణ స్టేట్లో ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసిరు? ఎందుకు చేసింది? రాహుల్ గాంధీ గారు ఆన్సర్ చేయాలి దీనికి. అంటే రాహుల్ గాంధీ ఓన్లీ పట్టుకొని మీడియాల ముందు అక్కడ మాట్లాడడానికే కాన్స్టిట్యూషన్ పనికొస్తుంది, ఇంప్లిమెంటేషన్లో కాన్స్టిట్యూషన్ పనికిరాదా? విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుంది నిన్నటి నుంచి మీ మీద. ఇట్లా నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది మీది? ఎంత టార్చర్ అంటే అసలు ఏమనాలో అర్థం కావట్లేదండి. అసలు ఆ ట్రోల్ చేసేవాడికి కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అట్లా చేస్తే ఏమొస్తుందండి మీకు? ఏమొస్తుంది? ఇప్పుడు నేను ఫైట్ చేసే దాంట్లో జెన్యూనిటీ లేదు అని అంటే ఆ జెన్యూనిటీని బయటపెట్టి ట్రోల్ చేయి, నేను పడతా. జెన్యూనిటీ ఉన్నా కూడా నువ్వు ట్రోల్ చేస్తున్నావు ఎందుకు? ఒక మనిషిని డీగ్రేడ్ చేయడానికి, ఒక మనిషిని తొక్కడానికి ఎన్ని రోజులు తొక్కుతావు? నన్ను ఒక్కదాన్ని తొక్కుతావు, మరి మిగిలిన వాళ్ళందరినీ ఎన్ని రోజులు అంచి వేస్తావు? ఎన్ని రోజులు అంచి వేస్తారు ఎవరైనా? 1 రోజు 2 రోజులు, 1 నెల 2 నెలలు, 7 నెలలు అంచి వేసినావు. 7 నెలలకి ఇంకా కూడా అంచి వేయాలంటే దానికి నువ్వు ఎంత తొక్కితే అంత డబల్ బయటకు వస్తారు కదా ఎవరైనా. ఎందుకంటే దాని మీద పెట్టే ఫోకస్లో మా ఇష్యూ సాల్వ్ చేయడంలో మీద పెట్టండి. పెట్టకుండా ఎంతసేపు వీడిని ట్రోల్ చేయాలి, ఆమెను ట్రోల్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, దాని మీదనే ఫోకస్, పదవులు కాపాడుకోవాలి. ఎందుకు అదంతా? అది కాదు కదా. ఇప్పుడు నా మీద ట్రోల్ చేసే వాళ్ళు చూస్తున్నా, నేను ప్రతి ఒక్కటి చూస్తున్నా, నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటున్నా. ఖచ్చితంగా నేను దీని మీద లీగల్గా వెళ్తా అండి. ఎందుకంటే నేను చెయ్యని తప్పుకి నేను కామ్గా ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. పెయిడ్ ఆర్టిస్ట్ నేను పెయిడ్ ఆర్టిస్ట్ని కాదు అని నేను ఎక్కడైనా దేని మీదైనా ప్రమాణం చేసి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను పెయిడ్ ఆర్టిస్ట్ అని మీరు అంటున్నారు కదా, మీరు దానికి సంబంధించి ప్రమాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే రండి, చెప్పండి. ప్లేస్ ఎక్కడ, ఏ ప్లేస్ అయినా నేను రెడీ. దేనికైనా దేని మీద, భగవద్గీత మీద చేపిస్తారా, దేవుడి మీద చేపిస్తారా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర చేపిస్తారా, మీరు గాంధీ భవన్లో చేపిస్తారా, ఎక్కడైనా చేపియండి. నేను వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. మీరు కూడా అదే విధంగా ప్రమాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా చెప్పండి. థ్యాంక్ యూ. మమ్మల్ని అణిచివేయడం కోసం తీసుకుంటున్నటువంటి శ్రద్ధ, నిరుద్యోగులకి ఉద్యోగాలు వేయడం పట్ల, జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం పట్ల తీసుకుంటే కనుక ప్రభుత్వానికి బాగుంటుంది అనేటువంటిది సింధురెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా తన పైన నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ట్రోలింగ్ పైన ఖచ్చితంగా లీగల్గా ముందుకెళ్తానని కూడా చెప్తున్నారు.